సో, ఈ విధంగా మనకి ఇన్‌స్టాంట్ లెర్నింగ్ మాడ్యూల్‌లో కలాం జూనియర్ డిగ్రీ కాలేజ్‌లో ఈ ఎడ్యుకేషన్ విధానం ఎక్కడా లేని విధంగా ఇండియాలోని ఫస్ట్ ఇన్‌స్టాంట్ లెర్నింగ్. ఇన్‌స్టాంట్ లెర్నింగ్ అంటే మార్నింగ్ 6 అవర్స్ 3 కోర్ సబ్జెక్ట్స్ మీద ఈచ్ 2 అవర్స్ మీద క్లాసులు జరుగుతాయి. మధ్యాహ్నం 2-4 జరిగిన క్లాసుల మీదే అదే టాపిక్ మీద చదివించేస్తున్నాం. 4:30కి టెస్ట్ పెడుతున్నాం. ఈ టెస్ట్ కూడా ఐఐటీ నీట్ ఐఏఎస్ ఎగ్జామ్లో ఒరిజినల్గా ఇచ్చిన క్వశ్చన్స్ని అప్డేట్ చేసి వాటి యొక్క కంటెంట్ని లేటెస్ట్ కంటెంట్ని తీసుకొచ్చి పెడుతున్నాం. అంటే ఒరిజినల్ ఎగ్జామ్ ఫీలింగ్ కోసం ఇదే రిజల్ట్ని మనం ప్రతి పేరెంట్ ఒక ట్యాబ్ కొనాల్సి ఉంటుంది. వెంటనే సాయంత్రానికే మీ పిల్లలు ఏం నేర్చుకున్నారు, ఎంత నేర్చుకున్నారు అనే విషయం తెలిసిపోయేలాగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మన యాప్ నుంచి. సో ఈ విధంగా ఇన్స్టాంట్ లెర్నింగ్ అనేది దేశంలోనే ఎక్కడా లేదు. నేను సీనియర్ గ్రూప్ వన్ ఆఫీసర్గా చేస్తూ ఇది చేస్తున్న కారణం ఏంటంటే దిస్ ఈజ్ మై లైఫ్ మిషన్. కాబట్టి ఈ ఇప్పటికే మనం మంచి ట్రాక్ రికార్డ్ సాధించుకున్నాం. 2013 నుంచి కలాం ఐఏఎస్ ఐఐటి నీట్ అకాడమీ ఉంది. ఇప్పటి వరకు 3,500 మంది ఆఫీసర్స్ని ఇంక్లూడింగ్ సివిల్స్ గ్రూప్ 1 గ్రూప్ 2 ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్తో 3,500 మంది విజేతలను కలిగి ఉన్నాం. మరి 2020లో ఈ క్యాంపస్కి ఒక న్యూ క్యాంపస్ నిర్మించడం జరిగింది. మన రాష్ట్రం 2 రాష్ట్రాల్లోని లేని అద్భుతమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని 5 ఫ్లోర్ ఏసీ క్యాంపస్ నిర్మించడం జరిగింది. సో ఎడ్యుకేషన్లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఈ డైలీ ఇన్స్టాంట్ లెర్నింగ్లో వీకెండ్ వారం చదివిన దాని మీద రివిజన్ టెస్ట్ మండే పెడతాము. సండే ఇంటి దగ్గర చదువుకోవచ్చు. మా హాస్టల్ స్టూడెంట్స్ హాస్టల్లో చదువుకోవచ్చు. సో హాస్టల్లో మనకి అన్నీ చాలా హైటెక్ మోడల్లో మన క్యాంపస్ ఉంటుంది, రిచ్గా ఉంటుంది. సో ఈ దిస్ ఇయర్ నుంచి ప్రతి క్లాస్ రూమ్ కూడా ఏసీ చేయాలని, అలాగే హాస్టల్స్ ఫుల్ ఏసీ చేయాలని ఆ విధంగా ముందుకు సాగుతున్నాం. మీకున్న డౌట్స్ సహజంగా ఏ గ్రూప్ తీసుకోవాలి అని ఉంటుంది. అలాగే నేను ఇంకో చెప్పదలుచుకున్నది ఫీజ్. మీకు ఫీజులు ఎంత అనే డౌట్స్ ఉంటాయి. ఇప్పుడు అడగొచ్చు మీరు. ఎర్లీ బర్డ్ ఆఫర్ అని ఒకటి ఉంది. అది ఎగ్జామ్స్ ముందు మాత్రమే వర్తిస్తుంది. ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. ఆ ఎర్లీ బర్డ్ ఆఫర్లో మనకి 25,000 స్కాలర్షిప్ శాంక్షన్ అవుతుంది. దీనికి ఒక మెరిట్ టెస్ట్ పెడతాము. కాబట్టి మనం అన్ని ఇంటిగ్రేటెడ్ కోర్సులు 65,000 ఫర్ డే స్కాలర్స్. హాస్టలర్స్కి మనకి ఏసీ క్లాస్ రూమ్స్ ఏసీ, హాస్టల్స్ ఏసీ 1,00,000 రూపీస్ హాస్టల్ ఉంటుంది. సో దీంట్లో మీరు డౌట్స్ ఏమైనా ఉంటే అడగాలని కోరుతున్నాను. మీ డౌట్స్ అంటే డౌట్సే కాదు, మీ పిల్లలు ఏ గ్రూప్ తీసుకోవాలి అనే క్లారిటీ ఉండదు మీకు చాలామందికి. దానికి మేము 3 టెస్టులు పెడతాము. మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఎప్పుడు విజిట్ చేస్తే అప్పుడు పెడతాము. ఆ యొక్క టెస్టులు బట్టి ఏ గ్రూప్ అయితే బెస్ట్, ఆ గ్రూప్లో ఉన్నటువంటి జాబ్ ప్రాస్పెక్ట్స్ ఏమున్నాయి అనే కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అడగొచ్చండి ఆల్ పేరెంట్స్. వాట్ ఆర్ యువర్ డౌట్స్? ఎనీవన్ ప్లీజ్. దిస్ ఈజ్ అవర్ ఓన్ క్యాంపస్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డౌట్స్ ఉండడానికి అవకాశం లేదు. వి ఆల్మోస్ట్ స్పెంట్ 6 crores ఆన్ దిస్ క్యాంపస్. ఇది రైల్వే స్టేషన్ ఆపోజిట్, మెయిన్ రైల్వే స్టేషన్ రాజమండ్రి ఆపోజిట్ కన్నమ్మ తల్లి గుడి సందులో చివరిలో గోదావరి గట్టు మీద గోదావరి రివర్ వ్యూతో ఉంటుంది. అద్భుతమైనటువంటి క్యాంపస్. మీరు వచ్చి విజిట్ చేయమని నేను కోరుతున్నాను. మన ఆన్లైన్లో ఇలా కలవడమే కాకుండా మీరు వస్తే మీకు దాని యొక్క ఆ, ప్రత్యేకత మీకు అర్థమవుతుందని చెప్తున్నాను. ఎనీ డౌట్స్ అండి? లేకపోతే అదర్వైజ్ విల్ క్లోజ్ టుడే సెషన్. ఐ రిక్వెస్ట్ ఉంటే మీకు అందరికీ డౌట్స్ ఉంటాయి కాబట్టి డౌట్స్ అడగవలసిందిగా కోరుతున్నాను.
ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి బిఫోర్ వి క్లోజ్ ద సెషన్. డైలీ సెషన్ ఉంటుందండి, డైలీ 7 to 8 ఉంటుంది. ఏ పేరెంట్ అయినా సరే నాతో డైరెక్ట్గా కనెక్ట్ అవ్వడానికి ఇది ఒక మంచి అవకాశం. నేను పగలు జాబ్లో ఉంటాను కాబట్టి మా మిస్సెస్ సూర్యకుమారి మేడం మీకు ఎవ్రీ డైలీ ఫుల్ టైం ఇక్కడే ఉంటారు కాబట్టి ఈ క్యాంపస్లోనే అందుబాటులో ఉంటారు. మీరు ఎవరైనా డౌట్ ఉంటే అడగండి. బిఫోర్ వి క్లోజ్ అవర్ సెషన్, సార్ వాట్ ఫీ స్ట్రక్చర్ ఉంటాయి సార్ మన దగ్గర? యా, ఫీజు అన్ని ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ 65,000. ఓన్లీ ఒకటి మనం ఎంపీసీ విత్ ఎంసెట్ అండ్ గవర్నమెంట్ జాబ్స్ ఒక్కటే 50,000కి వస్తుంది. మిగిలినవన్నీ 65,000 అండి. ఈ కోర్స్ కూడా ఎవరి దగ్గర లేదు. మీరు ఎవరు ఇప్పుడు టెస్ట్ రాసినట్లయితే మీకు ఈ 25,000 స్కాలర్షిప్ వస్తుంది. ఇది ముందుగా జాయిన్ వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. ఎగ్జామ్స్ అయిపోతే ఆ తర్వాత జాయిన్ అయిన వాళ్ళకి ఇది వర్తించు. ఓకే సార్. ఇంకా మీకు ఎన్ని డౌట్స్? ఏ గ్రూప్ కావాలనుకుంటున్నారు మీరు? ఏం సో ఎంపీసీ సార్. ఏదమ్మా? ఎంపీసీ సార్. ఎంపీసీలో రెండు ఉన్నాయి మనకి. ఒకటి 2 గ్రూపులు, ఒకటి ఐఐటితో ఉంటుంది. అది ఇంతకుముందు చెప్పినటువంటి అన్ని ఇన్స్టెంట్ లెర్నింగ్లోనే జరుగుతాయి. ఇంటర్ బయటకు వచ్చేసరికి ఖచ్చితంగా ఒక ఐఐటి నీట్ సీట్ సాధించుతారు. ఒకవేళ ఐఏఎస్ జాయిన్ అయిన వాళ్ళు అయితే మనకి ఈ డిగ్రీలో ఉండగానే గవర్నమెంట్ జాబ్ కొట్టిస్తాం. డిగ్రీ క్వాలిఫై అయిపోతే మనకి ఐఏఎస్ కూడా ఎలిజిబిలిటీ వస్తుంది. కాబట్టి అప్పుడు ఐఏఎస్ తీసుకెళ్తాము. సో ఇంకా ఎవరైనా డౌట్స్ ఉంటే అడగండి. థ్యాంక్ యూ సార్. మీరు క్యాంపస్ విజిట్ చేయండి. విజిట్ చేసినట్లయితే మీకు టెస్ట్ పెడతారు. అంటే ఇప్పుడు ఎగ్జామ్స్ కదా, ఎలా రాస్తామని మీకు డౌట్ ఉండొచ్చు. ఎగ్జామ్స్ అయిన తర్వాతే చేయించండి, కానీ ముందుగానే ఈ ఆఫర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆఫర్ని ఇప్పుడే తీసుకోవాల్సి ఉంటుంది. అడ్మిషన్ ఎవరు తీసుకుంటే వాళ్ళకి వర్తిస్తుంది. టెస్ట్ అప్పుడైనా పెడతాము, చూస్తాము. బట్ ముందుగా ఎవరైతే అడ్వాన్స్ అడ్మిషన్కి మాత్రం ఎర్లీ బర్డ్ ఆఫర్ అనేది ఉంటుంది. ఇంకా ఎవరైనా డౌట్స్ ఉంటే అడగండి. దేవి మేడం గారు, సాయి. యూపీఎస్సికి ఏ సబ్జెక్ట్ తీసుకుంటే బెటర్? అమ్మా, యూపీఎస్సికి సివిల్ సర్వీసెస్కి ఖచ్చితంగా 2 ఆప్షన్స్ ఉన్నాయమ్మా. డిగ్రీ నుంచి అయితే ఖచ్చితంగా BA తీసుకోవాలి. అందులో కోర్ సబ్జెక్ట్ హిస్టరీ, ఎకానమీ, పొలిటీ ఉంటాయి. కాబట్టి ఆ కోర్ సబ్జెక్ట్స్ ఉన్న వాళ్ళకి ఈజీ స్కోర్ అవుతుంది సివిల్ సర్వీసెస్లో. ఇంటర్లో మీకు ఛాన్స్ ఉంది. బికాజ్ ఇంటర్లో ఎవరైనా సరే ఎంపీ చదువుతాం, తర్వాత డిగ్రీలో సివిల్స్ కొన్నా పర్వాలేదు. లేదు ఇంటర్ నుంచే మేము హెచ్ఈసికి వస్తామంటే హెచ్ఈసి గ్రూప్ తీసుకోవాల్సి ఉంటుంది ఇంటర్లో అయితే. మంచి క్వశ్చన్ అండి. సో ఇలా మీ లక్ష్యం బట్టి నిర్ణయించుకుంటే మంచిది. ఇప్పుడు దాకా అందరూ ఐటీ నెట్ అనుకుంటూ వెళ్ళిపోయారు, కానీ దాంట్లో ఇంట్రెస్ట్ ఉందో లేదో తెలియదు. సో తల్లిదండ్రులు ఖచ్చితంగా టెస్ట్ రాయించండి ఆఫ్టర్ ది ఎగ్జామ్స్ అయినా. ఈ ఎగ్జామ్స్కి 10th క్లాస్ ఎగ్జామ్కి ఐ విషింగ్ ఆల్ సక్సెస్ టు యువర్ చిల్డ్రన్. బట్ ఐ రిక్వెస్ట్ ఏంటంటే ఒక చిన్న టిప్స్ చెప్పండి మీ పిల్లలకి. ఏది వదలకుండా రాసి రమ్మనండి. ప్రతి సెక్షన్లోనే 1, 2 తెలియని ఉంటే చివరిలో వదలకుండా రాయమనండి. ఎంతో తెలిస్తే అంత రాయమనండి. సో దట్ హై స్కోర్స్ వస్తాయని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే మేము 550 వస్తాయి. ఇది ర్యాండమ్గా ఇచ్చే ఆఫర్ మంది. 550+ వచ్చిన వాళ్ళకి ఫ్రీ సీట్ ఇస్తాం. సో ఎవరైతే ఉన్నారో మీరు అందరూ కూడా అయితే ఇప్పుడు జాయిన్ అయితేనే ఏదైనా ఆటోమేటిక్గా దానికి అప్లై అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూ గాట్ ఎ స్కాలర్షిప్ నౌ ఆఫ్ 25,000 స్కాలర్షిప్స్ కూడా ఎక్కువ ఉండవు. ప్రతి సెక్షన్కి 40 మందిని తీసుకుంటాము. ఓన్లీ 5 సీట్లే ఈ స్కాలర్షిప్ సీట్లు ఇస్తాం, అంటే మెరిట్ బేస్ మీద. సో అలాగే మనకి ఎంపీసీ ఒక సెక్షన్ అయిపోయింది, సెకండ్ సెక్షన్ అడ్మిషన్ నడుస్తున్నాయి. అలాగే బైపీసీ ఆల్మోస్ట్ 32 అయిపోయినాయి, ఒక మెరిట్ సీట్లు మాత్రమే ఉన్నాయి. సో అందుకని మనం 40 మందినే తీసుకుంటాము. అన్నిటిలాగా ఎక్కువ పెట్టము. ఎంపీసీ 2 సెక్షన్స్ ఉంటాయి, బైపీసీ ఒక సెక్షన్ ఉంటుంది, హెచ్ఈసి విత్ ఐఏఎస్ ఒక సెక్షన్ ఉంటుంది, ఎంపీసీ ఎంసెట్తో ఉంటుంది. సో ఎక్కువ లిమిటెడ్గానే పెడతాం మనం. సో మోర్ ఫోకస్తో ఇండివిజువల్ ఓరియంటెడ్గా మెంటర్షిప్తో చెప్పండి.
చెప్పండి దేవి గారు. ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. చెప్పండి. సో మీ కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో ఏం ప్రొవైడ్ చేస్తారో అది స్పెసిఫిక్లీ స్టూడెంట్స్ కి హెల్ప్ అయ్యేలా మీ ఇన్స్టిట్యూట్ ఎలా డిఫరెంట్? అమ్మా అంటే ఏ కోచింగ్ అని నువ్వు అడిగేది ఇందాక సివిల్ సర్వీస్ యూపీఎస్సీ గురించా? అన్ని ఇంటిగ్రేటెడ్ కోర్సే ఉన్నాయమ్మా మన దగ్గర. ఐఐటికి జాయిన్ చేయాలైతే అంటే ఐఐటికి ఇంటిగ్రేటెడ్ ఉంటుంది. చెప్తున్నాను కదా, ప్రతి ఎవ్రీ డే మార్నింగ్ 6 hours అదే ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఉంటుంది. మీ కోచింగ్ ఇన్స్టిట్యూట్ స్పెసిఫిక్లీ ఏం ఆఫర్ చేస్తుంది? నీ క్వశ్చన్ క్లారిటీ రాలా. అంటే మేము ఇంటిగ్రేటెడ్గా ఉంటాయి అకాడమిక్ కోర్సెస్ అన్నీ కూడా. మీ కోచింగ్ బయట సెపరేట్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. బోత్ Okay. అకాడమిక్ అండ్ ఇంటిగ్రేటెడ్ డైలీ జరుగుతాయి. సో వీకెండ్స్లోనే మేము తెలుగు ఇంగ్లీషు 2 days 4 మీకు అవుట్ ఆఫ్ 6 days 4 days ఓన్లీ కోర్ సబ్జెక్ట్స్ జరుగుతాయి. ఓన్లీ 2 days మనకి అదర్స్. సో అందుకని ఓన్లీ ఇంటిగ్రేటెడ్ మీదే ఉంటాయి మనవి. సివిల్స్ అయినా ఐఐటి అయినా నీట్ అయినా అట్లానే ఉంటాయి. సో నేను అందరు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇప్పుడే అడ్మిషన్ తీసుకోమని కోరుతున్నాను. సో దట్ మీరు మెరిట్ స్కాలర్షిప్ పొందడానికి అవకాశం ఉంది. అలాగే ఆఫ్టర్ ది ఎగ్జామ్ కూడా మీరు టెస్ట్ రాసుకోవచ్చు, నో ప్రాబ్లం, 10th క్లాస్ అయిపోయిన తర్వాత. బట్ అడ్మిషన్ మాత్రం ముందే తీసుకోవాలి. ఒకసారి క్యాంపస్ విజిట్ చేసి ఇమీడియట్గా ఏదో డెసిషన్ తీసుకోండి. ఆ తర్వాత మీరు అడిగిన స్కాలర్షిప్ అయితే ఉండదు. ఓన్లీ దోస్ ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళకే ఈ 10th మార్కుల మీద కూడా ఇచ్చేటువంటి ఫ్రీ సీట్ ఆర్ కన్సెషన్ సీట్ 5+ వాళ్ళకి ఏమో 30% వస్తుంది. అండ్ 550 వచ్చి దాటిన వాళ్ళకి ఫ్రీ సీట్ వస్తుంది. సో ఈ విధంగా మనకి మంచి అవకాశంగా మీరు విజిట్ చేస్తే మీరే అర్థమవుతుంది మీకు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. టుమారో అగైన్ సేమ్ 7 to 8 పేరెంట్స్ మీట్లో ఇంటరాక్షన్లో మనం ఇలాగనే ఇంటరాక్ట్ అవ్వడానికి వీలవుతుంది. నా టైం కూడా సండేగా ఆర్ ఎనీ అదర్ ఈవినింగ్ 7కే ఇవ్వగలను. కాబట్టి ఐఎమ్ వర్కింగ్ యాజ్ సీనియర్ గ్రూప్ ఆఫీసర్ అండ్ డిప్యూటీ సిఓ జిల్లా పరిషత్ ఈస్ట్ గోదావరి డిస్టిక్. సో ఇంకా మరిన్ని డౌట్స్కి మీరు మా వాట్సాప్ నెంబర్ ఇస్తాను, ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దానికి కూడా చాట్ చేయొచ్చు. 7396280557 మై నెంబర్. అండ్ ఆల్సో సూర్యకుమారి మేడం నెంబర్ కూడా మీకు అందులో పెడతాను. యూ కెన్ డైరెక్ట్లీ ఇంటరాక్ట్ విత్ అస్. ఎనీ డౌట్స్ మీరు ఎనీ టైం మీరు చాట్ చేయొచ్చు, దానికి రిప్లై అవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. ఎనీ అదర్స్? ద లాస్ట్ ఛాన్స్ టు ఆస్క్ ఎనీ అదర్ డౌట్ బై ఎనీ వన్. సార్ మా సిస్టర్ వాళ్ళ పాప రీసెంట్ గా సిబిఎస్ఈ 10th రాసింది. అమ్మా మా వాయిస్ సిస్టర్ వాళ్ళ పాప రీసెంట్ గా 10th రాసింది సార్ సిబిఎస్ఈ. తనకి పోలీస్ డిపార్ట్మెంట్ లో జాబ్ కోసం తనకి గోల్ అన్నమాట, డిపార్ట్మెంటల్ జాబ్ కి వెళ్ళాలని. ఏ గ్రూప్ తీసుకోవాలి, తనకి కొంచెం కౌన్సిలింగ్ అది ఇవ్వాలి సార్. పోలీస్ డిపార్ట్మెంట్ అన్నా మనకు సివిల్స్ ద్వారా, అంటే గర్ల్స్ ముఖ్యంగా, ఐ మీన్ పోలీస్ అంటే ఐపీఎస్ అనుకోండి, ఖచ్చితంగా సివిల్స్ తీసుకోవాలి. సో దానికి కూడా హెచ్ఎస్సి తీసుకోవాలి. మీరు ఇంటర్మీడియట్లోనే ఆ బలమైన ఆ నిర్ణయం తీసుకోలేకపోతే డిగ్రీ లెవెల్ ఖచ్చితంగా బిఏ తీసుకోవాలి. సో అలాగే గ్రూప్ 1 ఉంటుంది మన స్టేట్లో, అది డిఎస్పి వస్తుంది. దాని కిందవే ఈ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ దాని కింద కానిస్టేబుల్ ఉంటుంది. కాబట్టి మీరు చూస్ చేసుకునే దాన్ని బట్టి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐపీఎస్ అండ్ డిఎస్పి లాంటి పోస్టులు కోరుకుంటే ఖచ్చితంగా సోషల్ సైన్స్ తీసుకోవాలి. అది ఓన్లీ కానిస్టేబుల్ ఎస్ఐ అయితే మనకి ఎంపీసీ విత్ గవర్నమెంట్ జాబ్స్ కోచింగ్లో మనకి ఎస్ఐ కానిస్టేబుల్ కూడా ఇంటికి కవర్ అయిపోతుంది. ఓకే సార్. ఎనీ డౌట్స్? టెస్ట్ అన్నారు కదా, టెస్ట్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు ఏంటి అని? అంటే మీరు ఆన్లైన్లో కూడా చేస్తాం అవసరం అయితే, దూరంగా ఉండే వాళ్ళ కోసం అయితే. ఈ లోకల్లో రాజమండ్రి 30 కిలోమీటర్లు ఉండే వాళ్ళందరూ కూడా మనకి సండే రావచ్చు, ఎనీ డే రావచ్చు. ఇట్ ఓన్ కన్వీనియంట్. పిల్లలు తీసుకొని రావాలి కాబట్టి దూరంగా ఉండేవాళ్ళు అయితే ఆన్లైన్లో కూడా రాయొచ్చు. బట్ వాళ్ళకి మేము ఏం చేస్తాం, తక్కువ టైం ఇస్తాం అనమాట. ఒక క్వశ్చన్కి జస్ట్ 40 secondsలో చేసేయాల్సి ఉంటుంది. ఇక్కడ రాసుకునే వాళ్ళకి 1 minute ఇస్తాం ఎవరి క్వశ్చన్కి. సో అట్లా మనం ఆన్లైన్లో కూడా పెడతాము, ఆఫ్లైన్లో కూడా ఉంటుంది. మీరు ఎనీ టైం రావచ్చు. సండే ఇస్ ద బెస్ట్ డే ఫర్ ఆల్ ఆఫ్ us టు ఇంటరాక్ట్ విత్ ఆల్సో.
మేడం గారు ఎనీ టైం ఉంటారు, ఎవ్రీ టైం ప్రిన్సిపల్ గారు ఉంటారు, వాళ్ళు కండక్ట్ చేస్తారు టెస్ట్, మీకు కౌన్సిలింగ్ ఇస్తారు, మీ డౌట్స్ క్లారిఫై చేస్తారు. యూ కెన్ ఆల్సో విజిట్ అవర్ క్యాంపస్. ఇంకెవరికైనా Okay. డౌట్స్ ఉన్నాయండి? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. దేవి గారు, ఇంకా సాయి ఆర్ సతీష్. థ్యాంక్ యూ అండి. వన్స్ అగైన్ ఎనీ డౌట్ ఉన్నా నాతో చాట్ చేయొచ్చు. మేడం నెంబర్, నా నెంబరు, మా ప్రిన్సిపల్ నెంబర్ ముగ్గురి పెడతాను. సో ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీరు చాట్ చేయండి, ఎనీ డౌట్స్ క్లారిఫై చేసుకోండి, ఏదర్ రిగార్డింగ్ ఫీజ్ ఆర్ ఎనీథింగ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ దిస్ పేరెంట్స్ మీట్ టుడే ఆన్ junior inter courses at Kalam Junior, Abdul Kalam Junior College and Kalam IIT NEET IAS Academy. Thank you, Andy.